హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. సో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి టైంలో ఏ బిజినెస్లు మీరు కనుక చేసుకుంటే మంచిదో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో సంక్రాంతి వచ్చేస్తుంది. సో సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పండుగనే చెప్పాలి. ఎందుకు అంటే అందరి చేతికి కూడా పంట వస్తుంది కాబట్టి సో అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా భోగితో సంబంధించి తర్వాత సంక్రాంతి, అదేవిధంగా కనుమ, ఈ 3 రోజులు చాలా స్పెషల్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా పల్లెటూరు వాతావరణం అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. అండ్ చాలా మంది కూడా సిటీస్ నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడాను సో వారు ఇయర్ అంతా కూడా ఎక్కడున్నా సరే కూడా సంక్రాంతికి మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది కూడాను సో కొన్ని బిజినెస్లు కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి లాభాలు అయితే మీరు గడించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సంక్రాంతికి సంబంధించి పిండి వంటలు, సో పిండి వంటలు, అదేవిధంగా డ్రై ఫ్రూట్ ఐటమ్స్, ఇవన్నీ కూడాను చాలామంది తయారు చేసుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం పెరుగుతున్నటువంటి టెక్నాలజీ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ క్వాలిటీ బట్టి చూస్తున్నట్లయితే సో చాలామంది ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి ముఖ్యంగా ఈ పండుగ సీజన్స్లో వాటిని అమ్ముకుంటున్నారు. మీరు ఈ విధంగా పిండి వంటలని అమ్ముకోవచ్చు అనమాట. అంటే పిండి వంటలకు మీరు తయారు చేసి వాటిని మీరు ఆన్లైన్లో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీరు అమ్ముకోవచ్చు. ఇది మీరు సీజన్ బట్టి మీరు అమ్ముకోవచ్చు. సో గైస్, దీనికి ఈ పిండి వంటలకి మీకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మీరు మినిమం ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు అయితే మినిమం ఒక 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చక్కగా రోజుకి ఒక ఫుడ్ వచ్చేసి ఒక ప్యాకేజ్ అని అంటూ ఉంటాము కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వినాయక చవితికి సంబంధించి వినాయకుడికి ఏవేవి నైవేద్యాలు పెడతారో, పులిహోర కావచ్చు, ఆ తర్వాత ఉండరాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడాను తయారు చేస్తారు. సో కాబట్టి ఆ యొక్క వాటన్నిటిని కూడాను మీరు ఒక ప్యాకేజ్ లెక్క తయారు చేసి మీరు అమ్ముకోవచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి సిటీస్లో చాలా మంది కూడాను ఈ యొక్క బిజినెస్కి సంబంధించి లైక్ ఏదైతే ఉందో చూసుకొని వాటిని రెడీమేడ్గా ఫుడ్ని తెచ్చుకుంటున్నారనమాట. సో ఈ విధంగా కూడా మీరు అమ్ముకోవచ్చు. సో మంచిగా మీరు ఆన్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు 10,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ సీజనల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో కేవలం మీకు ఆ యొక్క 1 వీక్ కానీ ఆ 3-4 రోజులకే మీకు డబుల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక ఫుడ్ ఐటమ్స్ ఒక రోజుకి వచ్చేసి మినిమం 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక 4గురికి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా కనుక మీరు ఆర్డర్స్ అనేవి తీసుకొని వాటిని కనుక మీరు క్యాటరింగ్ చేసినట్లయితే సో మంచి లాభాన్ని మీరు పొందవచ్చు. సో ఇది పిండి వంటలు. అండ్ ఇంకో విషయం వచ్చేసి డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఈ పండుగ సందర్భాల్లో స్వీట్స్ చేస్తూ ఉంటారు వీటితో. సో డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ కావచ్చు, తర్వాత సో వాట్ ఎవర్ ద కోవా, ఇంటి దగ్గర తయారు చేసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు స్వీట్స్ రూపంలో తయారు చేసి బొబ్బట్లు కావచ్చు, అరిసెలు, అండ్ చాలా ఫేమస్ కదా అరిసెలు, చక్రాలు, వీటన్నిటిని కూడా మీరు తయారు చేసి, పూతరేకులు, ఈ యొక్క పిండి వంటలను మీరు తయారు చేసి వాటిని కూడా మీరు సపరేట్గా మళ్ళీ అమ్ముకోవచ్చు. వీటికి సంబంధించి మీరు చిన్న ఫుడ్ స్టాల్ కూడా పెట్టుకొని సో కమర్షియల్ ఏరియా దగ్గర మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో పెట్టుకొని కూడా మీరు వీటిని అమ్ముకోవచ్చు. అండ్ దీని ద్వారా మీకు మినిమం 15,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ ట్రిపుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యావరేజ్గా నేను 15,000 కనుక మీరు పెట్టినట్లయితే 30,000 నుంచి 40,000 రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ బిజినెస్. అండ్ సెకండ్ వచ్చేసి ఇక కైట్స్. మనందరికీ తెలుసు కదా, సో ప్రతి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము. సో చాలా మంది హీరోస్ కూడా కైట్స్ ఫ్లై చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు వాతావరణమే కావచ్చు, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా ఒక కళ ఏంటి, ఆ యొక్క సంక్రాంతి వస్తుంది అంటే కైట్స్ అనేవి ఎగరేస్తూ ఉంటారు. సో ఈ కైట్స్కి వచ్చేసి ఇప్పుడు కొత్తగా డిజైన్స్ వచ్చేసాయి. మీరు చూసినట్లయితే నింగి నీల నాదే అని ఒక సినిమా ఉంటుంది, చైనా వాళ్ళది. సో ఆ సినిమాలో ఏంటి అంటే ఒక పాపకి హ్యాండ్స్ 2 ఊడిపోతాయి అనమాట. సో చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఎదురు కూడాను డ్రాగన్ కైండ్ ఆఫ్ కైట్స్ తయారు చేస్తారు. అదేవిధంగా కొత్త మోడల్స్ తయారు చేస్తారు. ఈ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తయారు చేస్తారనమాట. సో అట్లా మీరు కనుక మేము తయారు చేస్తామని ఒక 10-15 రోజుల ముందే లేదంటే ఒక నెల ముందే కనుక మీరు కనుక ఆ యొక్క పర్టికులర్ కమ్యూనిటీ కానీ, ఆ సొసైటీ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఏరియాస్లో వీటన్నిటికీ మీరు చెప్పారనుకోండి, సో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. సో వాటిని మీరు డెలివర్ చేయొచ్చు. దీనికి వచ్చి మినిమం ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అవుతుంది. సో మీరు కనుక మంచి కలర్స్ కానీ మంచిగా క్వాలిటీగా వాడాలి అనుకుంటే ఒక యావరేజ్గా ఒక 5,000 రూపాయలు వేసుకుంటే మీకు ఈజీగా
25,000 నుంచి 30,000 రూపాయల వరకు డబ్బులు వస్తాయి. సో చూసారా, సో కేవలం మీరు 5,000 రూపాయలు పెట్టుకుని ఆ యొక్క కైట్స్ని మీరు ట్యాచ్ చేస్తారు. అందులో మనం చిన్న స్టిక్స్ వాడుతాం కదా, ఆ స్టిక్స్ అన్ని కూడా మనకి బాంబూ స్టిక్స్ అనమాట. సో వెదురు బొంగు వాటితో తయారు చేసినటువంటి స్టిక్స్ని మీరు కట్ చేసి మీరు పెట్టుకొని, సో దీనికి సంబంధించి కైట్స్ ఎగరవేయడానికి చక్ర అంటూ ఉంటారు కదా. సో చక్ర అంటే ఇందులో మనకి దారం ఉంటుంది. ఈ దారాల్లో కూడా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి నార్మల్ దారాలతో ఇంట్లో మన మనుషులు బట్టలు కుట్టుకుంటారు కదా, ఆ దారాలతో మనం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇది కూడా ట్రెండ్ అయిపోయింది. సో నింజా అని చెప్పి అంటారు. సో ఇదేంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కట్ అవుతుంది అనమాట. సో వీటితో ఇట్లాంటి దారాలు కనుక మీరు పెట్టుకున్నట్లయితే అండ్ ఈజీగా ఉంటుంది అనమాట. సో గాలిపటం ఈజీగా మనకు పైకి ఎగురుతుంది. సో చక్కగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి కనుక మీరు గాలిపటంతో కలిపి ఇది కూడా మీరు కనుక ఇచ్చినట్లయితే చక్కగా పిల్లలందరూ కూడా అట్రాక్ట్ అవుతారు, మీ దగ్గరికి వచ్చి ఇవి కొనుక్కుంటారనమాట. సో ఈ విధంగా సంక్రాంతికి సంబంధించి మీరు కనుక ఈ యొక్క గాలిపటం బిజినెస్ కూడా మీరు పెట్టుకుంటే మంచి లాభాలని మీరు పొందవచ్చు. అండ్ ఇంకొక విషయం, అసలు సంక్రాంతి అంటే ముగ్గులు కదా. సో ముగ్గులు, గొబ్బెమ్మలు, అసలు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడాను పొద్దున్నే లెగవగానే సో డిఫరెంట్ ఆఫ్ ముగ్గులు పెడుతూ ఉంటారు. సో ఇది మీరు పల్లెటూరు వాళ్ళైతే మీరు రిలేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ముగ్గులకు సంబంధించి ఎవరైతే మీకు ఇష్టమో వారు కామెంట్ చేయండి. ఇంకొక విషయం, సో ఎవరైతే ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ముగ్గులు బాగా వేశారో వాళ్ళు కామెంట్ కూడా చేయండి అండ్ నచ్చిందని చెప్పండి. సో జస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీనికి సంబంధించి మీరు స్మాల్ కిట్టి పార్టీస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది ఏంటి అంటే ఫస్ట్ రంగోలీ గురించి మాట్లాడదాం. సో రంగోలీ గురించి, ఈ రంగోలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని మీరు తెచ్చుకొని కనుక వాటిని మీరు అమ్ముకోవచ్చు. ఈ కలర్స్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వాటిని కూడా మీరు అమ్ముకుంటే కూడా మీకు ఈజీగా 30,000 నుంచి 40,000 రూపాయల వరకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక రంగోలీ ఇవన్నీ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో కానీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా మీరు ఇలా చేస్తున్నామని చెప్పి కూడా ఒకటి పెట్టుకోండి. సో ఈ విధంగా మీకు ఈ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రంగోలీకి సంబంధించిన ఐటమ్స్ కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. వాటిని మీరు స్మాల్ ప్యాకెట్స్లో కనుక ప్యాక్ చేసుకొని చాలా డిఫరెంట్గా ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఇంటి దగ్గరలో కనుక మీరు అమ్ముకుంటే కూడా దీని ద్వారా కూడా మీకు మంచి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి కనుమ రోజు ఏంటి కనుమ స్పెషల్ చెప్పండి. సో గోదావరి జిల్లాలో కోడి పందాలు అని జరుగుతూ ఉంటాయి. సో కోడి పందాలు అనేది గోదావరి జిల్లాలో పిచ్చ ఫేమస్ కాబట్టి గైస్, మీరు కనుక ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ఈ కోడి పందాలకు సంబంధించి కోడిల్లో ముందుగానే మీరు అంటే ఇప్పుడంటే మన ఛానల్కి మనం ఇప్పుడే వచ్చాం కాబట్టి సో ఫ్రీడమ్ యాప్లో నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అదే కనుక ఇంతకుముందే 1 year బిఫోర్ ఉంటే ప్లాన్ ముందే ఇచ్చేవాడిని. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ కనుక కోడి పందాలకు సంబంధించి కోళ్ళని కనుక మీరు రెడీ చేసుకొని పెంచుతున్నట్లయితే ఓకే. కానీ బట్ నెక్స్ట్ సీజన్కి సంబంధించి మీరు ఎవరైతే కోళ్ళని మీరు అమ్మాలి అనుకుంటే కనుక మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో కోళ్ళకి సంబంధించి ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర 2 సంవత్సరాల కోళ్ళని మీరు ఏవైతే కొత్త రకాలు ఉంటాయి ఆ కోళ్ళని కూడా తీసుకొచ్చి మీరు వాటిని పెంచుకోవచ్చు. సో పెంచి వాటిని కూడా ఒక కోడి పందాలకి కావచ్చు, లేదు అంటే నాన్ వెజ్ అనేది తినాలి అని చెప్పి ఒక ఆనవాయితీగా నడుస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి పర్టికులర్లీ కనుమ రోజు మాత్రం రేట్స్ కూడా హైలో ఉంటాయి. అదేవిధంగా అందరూ కూడా నాన్ వెజ్ అనేది తింటారు. సో కాబట్టి ఆ కనుమ రోజు కనుక మీరు కోళ్ళకి సంబంధించి వ్యాపారాన్ని కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే కూడా మంచి లాభాలను మీరు పొందవచ్చు. పర్టికులర్లీ ఒక సైడ్ ఇన్కమ్ లాగా, ఒక పార్ట్ టైం లాగా మీరు కోళ్ళని నాటుకోళ్ళు, అవి కూడాను కోడి పుంజులు, సో ఇవి పందాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా జనాలు కూడా ఇంట్లో వాటిని కోసి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో మీరు ఈ యొక్క బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సంక్రాంతి సెలబ్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు విత్ ప్రాఫిట్తో. సో బిజినెస్కి ఉపయోగపడే విధంగా మీకు పార్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు, లేదంటే సీజనల్ బిజినెస్ కూడా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఈ విధంగా ఈ బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టుకొని మంచి లాభాన్ని మీరు గడించవచ్చు. సో కేవలం 5,000 నుంచి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈజీగా 30,000 నుంచి 50,000 రూపాయల వరకు డబ్బులు అనేవి రావటం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేసేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.